మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఆత్మకూరు టిట్కో హౌసింగ్ కాలనీ నందు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆత్మకూరు సంఘం పోలీస్ సర్కిల్ పరిధిలో 2 సిఐలు, 7 మంది ఎస్ఐలు, 50 మంది పోలీస్ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంపై డీఎస్పీ కె వేణుగోపాల్ మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశాలతో ఈ తనిఖీలు నిర్వహించామని, అనుమానాస్పదంగా ఉన్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఎటువంటి పత్రాలేని ఒక కారు, 4 ఆటోలు, 30 స్కూటర్లను స్వాధీనపరుచుకున్నామన్నారు. అలాగే కాలనీలో అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యక్రమాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద సమాచారం ఉన్న వెంటనే పోలీసులు తెలపాలని సూచించారు. ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈ నేరాలను తగ్గించే క్రమంలో భాగంగా ఈరోజు టిట్కో హౌసెస్లో ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2 సిఐలు, 7 మంది ఎస్ఐలు, 40 మంది పోలీసులు అందరూ దీంట్లో కలవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ టిట్కో హౌసెస్లో ఎక్కడ కూడా ఎటువంటి సాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఎటువంటి గంజా కానీ, దొంగతనాలు కానీ, కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ ఏదైనా నేరాలు జరగకుండా చూసే ఉద్దేశంతో ఈరోజు ఈ సర్చెస్ కండక్ట్ చేయడమైంది. దాదాపు అన్ని ఇళ్ళు కూడా సర్చ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 4-5 ఆటోలు, 2 కార్లు, దాదాపు 30 మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది. వాటిని ప్రాపర్గా వెరిఫై చేసి సంబంధించిన డాక్యుమెంట్ ఉంటే దాని మీద దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికి కూడా ముఖ్యంగా ఈ రోడ్డు యాక్సిడెంట్ గురించి కూడా ఏం జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం జరిగింది. గంజా తాగకూడదని చెప్పడం జరిగింది. అదేవిధంగా సైబర్ నేరాలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి భవిష్యత్తులో ఇక్కడంతా కాలనీ కూడా ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చర్యలు అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం కావాలని చెప్పి వాళ్ళకు అవగాహన కార్యక్రమం నడిపించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మా శ్రీ గంగాధరు, మా సంఘం శ్రీనివాసరెడ్డి, మా ఎస్ఐలంతా సంఘం సర్కిల్ ఎస్ఐలు, ఆత్మకూరు ఎస్ఐ అందరూ కూడా యాక్టివ్గా పాల్గొని దీంట్లో కార్యక్రమాన్ని చేయడం జరిగింది. థ్యాంక్ యూ.